వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఈరోజు విశాఖ నగరకి కొలువై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఆలయ ఏఈఓ గారు ఉన్నారు. వారిని అడిగి ఆలయ విశిష్టత, ప్రాముఖ్యత, ఈ విశేషాలన్నీ, అందులో ఇవాళ శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. శ్రావణ మాసం కావడం, భక్తులు ఇంత రద్దీగా ఉంది, మీరు ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఎలా ఉంది? ఓం శ్రీ కనకమహాలక్ష్మి దేవియాయ నమః. ఈ సంవత్సరం శ్రావణ మాసం 5/8/24 నుండి 3/9/24 వరకు వచ్చినది. ఈ రోజుల్లో ముఖ్యమైన రోజులు గురువారం, శుక్రవారం. ఇది మహిళలకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాము. ఎందుకంటే శ్రావణ లక్ష్మి పూజలు అంటే మహిళలు ఎక్కువ పాల్గొంటారు, మహిళా ఆదరణ ఎక్కువ కాబట్టి గురువారం శుక్రవారాల్లో 2 బ్యాచీలు వేసి పూజలు చేయడం ఏర్పాటు చేసాం. మొదట బ్యాచ్ ఈరోజు ఒక 60 మంది సుమారుగా పాల్గొన్నారు. తర్వాత రెండో బ్యాచ్ కూడా ఒక 50 చిల్లర పాల్గొన్నారు. మహిళల యొక్క ఆదరణ బాగా ఎక్కువగా ఈ శ్రావణ మాసంలో ఉండటం వల్ల వాళ్ళకి ఎలాంటి అసౌకర్యాలు కానీ ఈ ఇబ్బందులు కానీ కలగకుండా ఉచిత ప్రసాదము, తాగుటకు మంచినీళ్ళు, వాళ్ళు ఈ పూజ చేసుకున్న వారికి 400 రూపాయలు చెల్లిస్తే వాళ్ళ పూజా సామాగ్రి కూడా ఏమి తెచ్చుకోక్కర్లేదు, అన్నీ మేమే సమకూరుస్తాము. దేవస్థానం తరపున ఒక కండువ, జాకెట్ ముక్క, పులిహార, చక్కెర పొంగలి, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ అన్నీ వగేరా మేమే సమకూర్చి వారు స్వయంగా అమ్మవారికి వెళ్ళి సమర్పించుకున్నట్టు ఏర్పాట్లు చేశాము. ఈ పూజల అనంతరము వాళ్ళు స్వయంగా వెళ్ళి అమ్మవారికి సమర్పించుకున్నట్టుగా ఏర్పాటు చేశాము. అంటే ఎప్పుడు అయితే ఆలయం కొంచెం గ్యాప్ ఇచ్చి మూసివేస్తారు, ఈసారి మూసివేసిన పరిస్థితి కనిపించలేదు. ఆలయము ఎప్పుడు కూడా త్రికాల అర్చన జరుగుతుంది దేవాలయంలో. ఉదయం 5 నుంచి 6, మధ్యాహ్నం 11:30 నుంచి 12:15, సాయంకాలం 6 నుంచి సుమారుగా 7 వరకు జరుగుతుంది. ఆ టైంలో మాత్రమే దర్శనములన్నీ నిలుపుదల చేసి అమ్మవారికి నివేదన, బాలభోగము, పవలింపు ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేగాని మిగతా టైంలో ఎప్పుడు కూడా అమ్మవారికి మూసివేయడం అనేది ఉండదు. నెక్స్ట్ మన దేవాలయం ప్రత్యేకత ఏంటంటే 24 గంటలు కూడా వచ్చిన భక్తులకు దర్శనం అమ్మవారు ఇస్తారు. నెక్స్ట్ ఈ క్షేత్ర మహిమ ఏంటంటే స్వయం పూజా క్షేత్రం. అమ్మవారిని ఎవరు తెచ్చుకున్న పూజా సామాగ్రి వారే స్వయంగా అమ్మవారికి సమర్పించి వారి కోరికలను నెరవేర్చమని కోరుకుంటారు. ఇది ఒక ప్రత్యేకత. ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర వెలువెల్పుగాను అమ్మవారిని అందరూ పూజిస్తారు. అంటే మరి అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, ఏ సమయాల్లో, ఎలా, వాటి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ? అమ్మవారి ఉత్సవాలు మార్గశిర మాసము ఈ సంవత్సరం అనగా డిసెంబర్లో 2వ తారీఖు నుండి డిసెంబర్ 35వ తారీఖు వరకు మార్గశిర మాసం ఏర్పడింది. ఆ టైంలో మాత్రం భక్తులు బాగా రద్దీ ఎక్కువ ఉండటం వల్ల మనకు కొత్త రోడ్డు వరకు సామ్యానాలు ప్లస్ పెండాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి తాగుటకు మంచినీళ్ళు, మజ్జిగ, చిన్నపిల్లలు ఉంటే బిస్కెట్స్, పాలు కూడా ఏర్పాటు చేస్తాము. ఈ రోజుల్లో అంత అవసరం లేదు, శ్రావణ మాసంకి అంత అవసరం లేదు. కానీ శ్రావణ మాసంకి భక్తులు అంటే మహిళా భక్తులు ఎక్కువ తాకిడి ఉంటుంది కాబట్టి మహిళలకు ఎక్కువ పసుపు, కుంకుమ అవి ఎక్కువ అవసరము. అవన్నీ వాళ్ళకి ఉచితంగా దొరికేటట్టుగా మేము ఏర్పాటు చేస్తాం. ఈ శ్రావణ మాసంలో భక్తులు ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? ఈ శ్రావణ మాసంలో గురువారంలో ఒక 10 నుంచి 15 వేల మంది ఉంటారు. శుక్రవారం కూడా ఒక 5 నుంచి 10 వేల వరకు ఉంటారు. ఇందులో ఎక్కువ మహిళా భక్తులే ఎక్కువ ఉంటారు. ఇది శ్రావణ మాసమైనా మార్గశిర మాసమైనా ఎక్కువ మన అమ్మవారిని పూజించే వాళ్ళు మహిళా భక్తులే ఎక్కువ ఉంటారు. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచైనా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు వస్తూ ఉంటారా?
వస్తుంటారు. అప్పుడప్పుడు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా. ఇది ఉత్తరాంధ్ర ఇలవేలుపు అంటారు. అంచేత ఉత్తరాంధ్ర ప్రజలు కంపల్సరీ ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కంపల్సరీ దర్శించుకుంటారు. ఆ మార్గశిర మాసంలో దర్శించుకున్నప్పుడు కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు. ఫారినర్స్ కూడా మన విశాఖపట్నంలో వచ్చేవాళ్ళు అప్పుడు అక్కడక్కడ కనబడుతుంటారు, మాకు వస్తుంటారు. అమ్మవారిని పూజించి ఇక్కడ కొంతసేపు కూర్చొని కూడా వెళ్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మనతో పాటు ఈ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ వేద పండితులు గారు ఉన్నారు. వారిని అడిగి అమ్మవారి గురించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్తే పరమేశ్వర. మనం చూసుకున్నట్టయితే ఒకటి ఏంటి, అమ్మవారు ఉద్భవించిన బావి ఒకటి కనిపిస్తోంది. ఏమిటి దీని చరిత్ర? ఇది విశాఖపట్నంలో బురుజుపేట అనేటువంటి ప్రాంతం. ఇది విశాఖ రాజుల పాలనలో ఉన్నప్పుడు ఆ కోటకి 4 పక్కలా ఉండబడినటువంటి బురుజులు, అంటే ఇతర విదేశాలు వచ్చి శత్రురాజులు వాళ్ళ యొక్క గమనాగమనాలను తెలియజేయడానికి బురుజుల మీద సైనికులు ఉండేవారు అని. అటువంటి బురుజులు, కోట బురుజులు ఉన్నటువంటి కారణం చేత ఈ ఆధునిక కాలంలో కూడా ఆ గుర్తుగా ఈ ప్రాంతాన్ని బురుజుపేట అని కేకేస్తారు. ఈ బురుజుపేటలో ఒక పుణ్య దంపతులకి ఒక రాత్రిపూట స్వప్నంలో దర్శనమిచ్చి, నేను ఫలానా చోట బావిలో ఉన్నాను, ప్రాతకాలమే నన్ను వెలికి తీయండి అని ఆమె చెప్పినట్టు, ఆ ప్రొద్దున్నే నూతులోకి దింపి ఈతగాళ్ళని దింపి లోపలికి తీసి ఆ విగ్రహాన్ని పైకి తీసినట్టు, అక్కడ తర్వాత కాలక్రమేణా ఒక 2 నెలలు పోయేటప్పటికి అందరూ కూడా పూజాదులు చేయడం, గూడది కడదాము, అది అమ్మవారి చేతిలో పద్మం ఉండడం అంచేత అమ్మవారిని అప్పుడు ఆగమ శాస్త్రజ్ఞులను తీసుకొస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క రూపం ఇది, అంచేత లక్ష్మీగా పూజించండి అని మహాలక్ష్మి అనేటువంటి నామకరణం చేశారు. ఆ లక్ష్మీ నామకరణం ఆవిడ అంగీకరించి దానితో పాటుగా ఇంకొక కోరిక కోరారు. భక్తులు 24 గంటలు కూడా ఎవరంతట వాళ్ళు వచ్చి కష్టంలో కానీ సుఖంలో కానీ వచ్చి నా దగ్గర శరణు వేడితే వాళ్ళని రక్షించడానికి నేను ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగా ఉండాలి. అందుచేత ఆలయములు కట్టకుండా బహిరంగ మండపంలోనే ప్రతిష్ఠించండి. అలాగే ఇక్కడ ఎవరంతటా వాళ్ళు వచ్చి పూజలు వాళ్ళంతా వాళ్ళ చేతితో వాళ్ళు వచ్చి ఆ అర్చనలు అవి చేసుకుని విసలుబాటు ఇస్తున్నాను నేను అని చెప్పారు. ఆమె కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతంలో ఆమె ఆదేశించిన ప్రకారంగానే లోపల పాల విగిర్ల కింద పెట్టి ఎండకి ఎండి వానకి తడిసేలాగా కట్టారు. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో కూడా అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఇక్కడి నుంచి పక్కకు మారుద్దామని ప్రయత్నిస్తే ఏదో మహావ్యాధులు ప్రబలేయని మళ్ళీ యథాస్థానంలో పెట్టడం వల్ల చాలా ఆరోగ్యం చేకూరింది జనులకి అని అప్పటి నుంచి కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రసిద్ధి పేరుతోటి పూజలు అందుకుంటూ భక్తుల యొక్క మనోభీష్టములని అనుగ్రహిస్తుంది. అంటే అమ్మవారు ఎంతో శక్తి స్వరూపిణి, మరి ఆవిడకి ఎడమ చేయి లేకపోవడం దీని గురించి చెప్పండి. అమ్మవారు అంటే విగ్రహములు మనం శిల్పి చేత తయారు చేయించిన విగ్రహములు వేరు. మహర్షులు, గంధర్వులు, మహారాజులు పురాతన కాలం నుంచి వచ్చేటువంటి విగ్రహములు పురాతన విగ్రహాలవి. స్వయం వ్యక్తమై వాట్లంతటా అవే స్వయంభూ ప్రకాశంగా వచ్చినటువంటి విగ్రహములు అవి ఏ రకంగా అయితే భూమిలో ఒకనొకప్పుడు కాలాంతరంలో యుగాంతరాల క్రితం నిక్షిప్తమై ఆ శక్తి ఈ జగత్తులో ఉన్నటువంటి జనులకు ప్రకటించేటువంటి సమయం వచ్చేటప్పుడు ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఇలాగే ఎవరికో ఒకరికి స్వప్నంలో కనిపించడం, ఫలానా చోట ఉన్నాను పైకి తీయండి అనడం, ఆ పైకి తీసిన తర్వాత అదే రోజు ఆవిర్భావ దినంగా ప్రకటించడం. అప్పుడు విగ్రహములు ఎలా అయితే ఉన్నాయో ఆ విగ్రహములను ఏమాత్రము మార్పు చేర్పు చేయకుండానే అలాగే పూజించాలి అని ఆగమశాస్త్రం. ఆవిడ ఆవిర్భవించడమే అలా ఆవిర్భవించారు, అదిలగాయతో అలాగే చేస్తున్నాం. అంటే అమ్మవారు ఆవిర్భవించి ఎన్నేళ్ళు అవుతుంది? మనకి తెలిసిండి ఈ నూతిలోంచి ఉద్భవించి ఆవిర్భవించిన సమయం 150 సంవత్సరాలు అయింది. 150 సంవత్సరాల నుంచి ఆ అమ్మవారు భక్తులు దర్శనం చేసుకుని పూజలు అవి చేయడం తరతరాల నుంచి కూడా భక్తులు, మా తాతగారు వచ్చారు, మా ముత్తాతగారు వచ్చారు, నేను ఈవేళ ఏదో ఉపాధి గురించి అమెరికాలో ఉన్నా, నేను సంవత్సరానికి ఒక్కసారైనా వచ్చి దర్శించి వెళ్ళాలి అని చెప్పి అంత తరతరాల నుంచి వచ్చేటువంటి భక్తులే బాగా అమ్మవారికి తరచు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.
మనతో పాటు రాజశేఖర్ గారు ఉన్నారు. ఆలయం అమ్మవారి విశిష్టత గురించి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్పండి. సర్వమంగళ సౌభాగ్య ప్రదాయిని, ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం. ముఖ్యంగా మహిళలు సౌభాగ్యాన్ని కోరుకుంటూ అమ్మవారిని ఆరాధించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి నడుస్తున్నటువంటి శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. అలాగే వచ్చే మార్గశిర మాసం కూడా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు అమ్మవారిని ఆరాధించేటటువంటి సమయం ఈ నెల రోజులు కూడా. అందున ఈరోజు మన మొదటి శుక్రవారంలో అమ్మవారి యొక్క కుంకుమార్చన కార్యక్రమాల్లో పాల్గొనటం, లక్ష్మీ హోమంలో పాల్గొనటం, అలాగే అమ్మవారిని దర్శించుకోవడం అనేది మాత్రం చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టుగా అమ్మవారి కరుణ అపారమైనది, అమ్మవారి దయ అపారమైనది. ముఖ్యంగా మన విశాఖపట్నంలో బురుజుపేటలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క దేవస్థానంలో అమ్మవారిని దర్శించేందుకు కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి కూడా భక్తులు విశేషంగా వచ్చి ఇక్కడ అమ్మవారి దర్శనం చేస్తూ ఉంటారు. చాలామందికి ఒక నానుడి ఏంటంటే, ఒక అభిప్రాయం ఏంటంటే, అమ్మవారిని ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని, దారిద్ర్యాలని తొలగుతాయనేటువంటి ఒక గొప్ప విశ్వాసం అమ్మవారి పైన ఉంచి భక్తులు దర్శనానికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నరబలులు ఏమీ జరగవు. అంటే కోళ్ళు కొయ్యటం కానీ మేకలు కొయ్యటం కానీ అట్లాంటివి ఏమి ఇక్కడ జరగవు. కేవలం పసుపు, కుంకుమ, క్షీరం అమ్మవారికి ఈ మూడు కూడా భక్తి శ్రద్ధలతో సమర్పించి అమ్మవారికి చీర, జాకెట్టు, అలాగే పూలమాలలు కూడా అమ్మవారికి సమర్పిస్తే తల్లి ఎంతో సంతోషపడుతుంది. ముఖ్యంగా త్రికాల అర్చనలు చేసేటటువంటి ఈ దేవాలయంలో అమ్మవారిని ఆరాధించడం కూడా అది పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుకంటే మనకు ఉదయం 5:30 అమ్మవారికి పంచామృత అభిషేకం చేస్తారు. అదేవిధంగా మధ్యాహ్నం 11 గంటలకి మళ్ళీ తిరిగి అమ్మవారికి చక్కని అలంకారం చేసి అభిషేకం చేసి మళ్ళీ అలంకరిస్తారు. అదేవిధంగా సాయంత్రం కూడా 5:30 సమయంలో మనకి ప్రదోషకాల పూజ అని చెప్పి చాలా విశేషంగా జరుగుతుంది. ఆ సమయంలో అమ్మవారికి నిర్వహించే అభిషేకం కానివ్వండి, ఇచ్చేటటువంటి దశవిధ హారతులు కానివ్వండి, చూడముచ్చటగా కన్నుల పండుగ ఉంటుంది. అమ్మవారిని ఆరాధించే భక్తులంతా కూడా ఎప్పుడు కూడా సర్వసాధారణంగా మాకు ఇది కావాలి, మాకు అది కావాలి మనం కోరాల్సిందే. తల్లికి తెలుసు భక్తుడికి ఏది ఇవ్వాలి, తనకి ఏది అభిష్టం ఉన్నది, మనోభిష్టం ఏది ఉన్నది అనేది అమ్మకి తెలుస్తుంది. కాబట్టి అమ్మని ఆరాధిస్తే, అమ్మని ప్రార్థిస్తే ఆ తల్లి దారిద్ర్యాన్ని తొలగించి, కష్టాలను తొలగించి, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదించడమే కాకుండా అనుక్షణం వెంట ఉండి కాపాడేటటువంటి కరుణామూర్తి మన కనకమహాలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే సర్వత్రా మనకు శుభం కలుగుతుందని చెప్పి భావిస్తూ, ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అంటే లక్షవారం నాడు వచ్చేటటువంటి రోజులు కానివ్వండి, పర్వదినాల్లో వచ్చే రోజులు కానివ్వండి, ఎవరు ఏ విధంగా దర్శనం చేస్తే త్వరితగతిన అమ్మవారి దర్శనం చేయగలుగుతారని చెప్పి ముందుగానే ఆలయ అధికారి ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలుకొని సిబ్బంది వరకు కూడా అందరూ కూడా, అలాగే అర్చక బృందం కూడా, వేద పండితులు కూడా, సన్నాయి కళాకారులు కూడా ఒక ప్రణాళిక రూపంలో చక్కగా కార్యక్రమాలు చేస్తూ, ఉత్సవాలు చేస్తూ భక్తులకు ఆనందాన్ని కలుగజేయటంలో వాళ్ళు ఎంతో మేలు చేస్తున్నారని చెప్పి నేను వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ, అమ్మ శక్తి, అమ్మ భక్తి మనందరికీ కలగాలని, ఇలాగే ఉత్తరోత్తర నిర్వహించే కార్యక్రమాల్లో అమ్మవారిని దర్శించేటటువంటి ఒక గొప్ప సౌభాగ్యం మనందరికీ అమ్మ ప్రసాదించాలని కోరుకుంటూ, మనం మానవ జన్మలో అనేక రకాలుగా భోగాలను అనుభవిస్తుంటాం, సుఖాలను అనుభవిస్తుంటాం. కానీ పగలు రాత్రి మనకి రోజుకు ఒక లెక్క ఎట్లా ఉంటుందో జీవితంలో సుఖ దుఃఖాలు కూడా అట్లే లెక్కగా వస్తుంటాయి. ఇది సుఖం వచ్చింది కదా అని పొంగిపోకూడదు, దుఃఖం వచ్చింది కదా అని కృంగిపోకూడదు. దుఃఖం ఎందుకు వచ్చిందంటే గత జన్మలో చేసుకున్న కర్మశేషం ఏదో ఉంటేనే దుఃఖంగా వస్తుంది. ఈ జన్మలో కనుక మనం అమ్మవారిని ఆరాధించినట్టయితే అమ్మవారికి చేసేటటువంటి నిత్య కైంకర్యాలలో, అంటే ఆర్థిక స్తోమత కలిగిన వారు తమకు తోచిన విధంగా వచ్చి ఆర్థిక సహకారాన్ని కనుక అందించినట్లయితే తప్పకుండా కనకమహాలక్ష్మి వారి ఉత్సవాలు ఇంకా బాగా దేదీప్యమానంగా చేసేటటువంటి సందర్భాలు మనకి అమ్మ ద్వారా లభిస్తాయి. అంచేత ధన కనక వస్తువాహనాదులను సమర్పించే కనకమహాలక్ష్మి వారి యొక్క కరుణా కటాక్షములు పొందే దిశగా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని, అమ్మవారి సన్నిధిలో నిర్వహిస్తున్నటువంటి నిత్య అన్న ప్రసాద వితరణ కానివ్వండి, లేకపోతే త్రికాల పూజలు కానివ్వండి, అమ్మకి చేసే అలంకారాల విషయంలో కానివ్వండి, ఏ విషయంలోనైనా భక్తులు విరాళాలతో ముందుకొచ్చి సహకరించినట్లయితే కార్యక్రమాన్ని మరింత దేదీప్యమానంగా వైకుంఠ వైభవంగా చేసుకోవచ్చు. అమ్మవారి ఉత్సవాలను ఏ నెలలో చేస్తారు? సర్వసాధారణంగా మనకు ఆషాఢ మాసం వస్తే అమ్మవారిని శాకాంబరీ దేవిగా అని చెప్పి ఇలాగా రోజుకొక అవతారంలో అమ్మవారిని అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కాయగూరలతో అలంకారం చేస్తారు. ముఖ్యంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వచ్చాయనుకోండి, మనకు ఆశ్వీజ మాసంలో వచ్చే ఉత్సవాలు కనకదుర్గ అమ్మవారి ఆలయాల్లో చాలా వైభవంగా చేస్తారు. ఎందుకంటే దుర్గాదేవికి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి అది.
అదే సందర్భంలో కనకమహర్షి అమ్మవారికి కూడా 9 రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించడం, భక్తులకు దర్శన సౌకర్యం ఏర్పాటు చేయటం, అదేవిధంగా అమ్మవారికి ఏది ఇష్టమో ఆ యొక్క కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది దేవస్థానం వారి ఆధ్వర్యంలో. ముఖ్యంగా మనకి ధనుర్మాసంలో వచ్చేటటువంటి మన మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో నెల రోజుల పాటు జరుగుతాయి. అంటే మొట్టమొదటి జ్యోతి ప్రజ్వలన మొదలుకొని చివర జరిగేటటువంటి అమ్మవారి యొక్క ఊరేగింపు అని చెప్పండి, తిరువీధి మహోత్సవం చెప్పండి, లేకపోతే వేద పండిత వేద సభ అని చెప్పండి, లేకపోతే ఈ మధ్యలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, త్రికాల పూజలు కానివ్వండి, అదేవిధంగా మార్గశిర మాసంలో లక్షవారాలు ప్రత్యేకంగా చేసే అభిషేకాలు కానివ్వండి, ఏ పూజలో పాల్గొన్న ఈ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసంలో ఏ మాసంలో పాల్గొన్నా మనకి అమ్మ కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే నడుస్తున్నటువంటి దైవిక కార్యక్రమాలన్నీ కూడా మన సనాతన ధర్మానికి సంబంధించినవి, మన ఆచార వ్యవహారాలకు సంబంధించినవి, ముఖ్యంగా మన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి పూజా కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి గారు. ఈ సందర్భంగా ఆమె VST న్యూస్ తో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలంతా అమ్మవారి దీవెనలతో సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకున్నట్లు VST న్యూస్ కి వెల్లడించారు. మనతో పాటు భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. మీ పేరు? లక్కీ. ఈరోజు ఇంత రష్గా ఉందంటే శ్రావణ శుక్రవారం ఫస్ట్ రోజు కాబట్టి భక్తులందరికీ ఇంత రష్గా ఉండడం కారణం అమ్మవారు ఎలవెలగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అమ్మవారిని ఇంత క్రౌడ్గా ఉందంటే ఈరోజు శ్రావణ మాసం ఫస్ట్ రోజు కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే ఇంత చక్కని ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విశాఖ కనకమహాలక్ష్మి గుడి అంటే ఎంతో ఫేమస్ అమ్మవారు, సత్యమైన తల్లి కూడా కొంగు బంగారం చేస్తుంది అమ్మవారు. అలాగే ఇంత చక్కటి మాకు ఇచ్చినందుకు వీళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మాది లోకలే, ఇక్కడే గాజువాక, నాది గాజువాక నుంచి వచ్చాను. ఎప్పుడు లక్షవారి అమ్మవారి దర్శనం చేసుకుని ఉంటాను. అమ్మవారు అంటే ఇంట్లో వెలువెలుపు కూడా మాకు, ఆవిడని మేము ఎప్పుడు కూడా ఆవిడని వదలము. ఆవిడ చాలా మేలు కూడా చేసింది మాకు. ఆవిడ అంటే మాకు చాలా ఇష్టం కూడా. ఇంట్లో అందరూ నమ్ముతారు కనకమహాలక్ష్మి. థ్యాంక్ యూ లక్కీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కనక మహాలక్ష్మి అమ్మవారితో పాటు అన్ని అమ్మవార్ల రూపాలు కూడా మనం చూసుకోవచ్చు. రాజరాజేశ్వరిగా, ధనలక్ష్మిగా, విజయలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా ఇక్కడ మన గోడల ప్రాంగణంలో ఆ గోడల పైన మనం చూసుకున్నట్టయితే అన్ని రూపాయలు కూడా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఇక్కడ ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, శ్రీ కనక మహాలక్ష్మిగా ఆవిడ ఇన్ని రూపాల్లో భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ రూపాలు కూడా ఇక్కడ గోడలపై ఎంతో చక్కగా అలంకరించి ఆయా తల్లి యొక్క మంత్రాన్ని కూడా అక్కడ మనం జపించుకునేలాగా వారి మంత్రాలు కూడా తెలుగులో చక్కగా రాసి, తెలుగుతో పాటు ఇంగ్లీషు, హిందీలో కూడా ఉంది. బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులకి చక్కగా అర్థమయ్యే రీతిగా వారు ఇక్కడ రాసి పొందుపరిచారు. ఎంతో అద్భుతంగా ఉద్భవించిన బావి ఇదే అని చెప్పేసి ఈ బావిని కూడా ఇక్కడ ఉంచారు. ఈ బావిలోనే ఆవిడ ఉద్భవించారు. వేరే వారు స్వప్నంలోకి వచ్చి ఈ బావిలో నేనున్నాను, నన్ను తీయండి పైకి అని చెప్పి అమ్మవారు అయితే చెప్పడం జరిగిందని మనకు వేద పండితులు గారు వివరించారు కూడా. సో ఇంతటి అద్భుతమైన ఈ ఆలయాన్ని, అది కూడా ఇది శ్రావణ మాసం మొదటి శుక్రవారం మనం కూడా దర్శించుకోవడం ఎంతో అద్భుతమని చెప్పాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అమ్మవారికి ఉయ్యల కూడా ఉందండి. ఉయ్యలతో పాటు భక్తులు ఎవరైనా వారు మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి తులాభారాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. చాలా అద్భుతంగా అందుబాటులో ఉంచారు. ఉయ్యాలతో పాటు తులాభారాన్ని కూడా భక్తులు వాళ్ళ కోరికలు తీరితే ఇక్కడికి వచ్చి అంత ఎత్తు మొక్కులని వారు తీర్చుకునే విధంగా ఇక్కడ సౌకర్యం కూడా ఉంది. ఇంకా మనం ఇలాంటి ఈ రోజుకైతే మనం కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం విశేషాలు ఎంతో అద్భుతంగా చెప్పుకున్నాము. ఇంకొక మంచి ఆలయం మా అమ్మవారి విశేషాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి VST న్యూస్.